అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైకోర్టుకు పోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఏ విషయంలో అంటే సర్పంచ్ ఎన్నికలు ఇప్పట్లో పెట్టడానికి ప్రభుత్వం రెడీ లేదు. ఎందుకు రెడీ లేదు ప్రభుత్వం అంటే వీళ్ళకు భయమైతుంది. యూరియాకి సంబంధించినటువంటి పంచాయతీ పెద్ద ఎత్తున తెలంగాణలో నడుస్తూ ఉంది. రైతులు రోడ్లు ఎక్కుతూ ఉన్నారు, ధర్నాలు చేస్తున్నారు. స్టిల్ నౌ కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా యూరియాలు రాలే. గ్రోమర్ సెంటర్ల ముందు లైన్లు కడుతున్నారు జనం. ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం గట్టిగా వర్షాలు పడుతున్నాయి. ఈ టైంలో చెట్లు మంచిగా బలంగా ఉండాలంటే, చెట్లు మంచిగా దట్టిగా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళు యూరియా చల్లాల్సిందే. కానీ ఈ టైంలో యూరియాలు లేవు. ఏమనంటే ప్రభుత్వం మస్తు దండిగునే యూరియా బత్తాలు ఇబ్బంది లేవని చెప్పి ప్రభుత్వం చెప్తున్నారు. మొన్న ఒక ఎమ్మెల్యే వాళ్ళ గన్మేను ఒక లారీ లోడు యూరియా బత్తాలు బ్లాక్లో అమ్ముకున్నాడు. ఆ అంశం బయటకు వచ్చింది. తర్వాత ఎమ్మెల్యే మంచి పేరు తెచ్చుకోవడానికి రేవంత్ రెడ్డిని కలిసి ₹1 కోటి 2 కోట్లు ప్రజలకు ఫండ్ కోసం ఇచ్చిండు. ప్రజా ఫండ్ కోసం పైసలు ఇచ్చిండు మంచి పేరు తెప్పించుకోవడానికి. ఈ విధంగా ఎమ్మెల్యేల వ్యవహారం, ఎమ్మెల్యేల దందాలు నడుస్తున్నాయి. రేవంత్ అన్నకు ఉన్నటువంటి పెద్ద భయం ఏంటంటే మహిళలకు ₹2,500 ఇవ్వలేకపోయినాం. మహిళలు మనల్ని విమర్శిస్తురు, తిడుతురు. తులం బంగారం అని చెప్పినాం, అక్కడ ఫెయిల్ అయిపోయినాం. తర్వాత ₹500 గ్యాస్ సిలిండర్ అడపాదడప కొంతమందికి వస్తుంది. ఇంకా ₹500 సిలిండర్కి సంబంధించిన పైసలు అకౌంట్లో పడతలేవట, అక్కడ ఫెయిల్ అయిపోయారు. 200 యూనిట్ల కరెంట్ ఎంత గమ్మత్తు ముచ్చాడు తెలుసా? 200 యూనిట్లకు సంబంధించినటువంటి ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటి నేనే అనుకుందాం, తిరుపతి అనేటటువంటి వ్యక్తి. ఆయన ఏం చేస్తారు? ఆయన ఇంట్లో ఒక కూలరు, ఒక ఫ్రిడ్జు, ఒక టీవీ, ఒక ఏసీ ఇవన్నీ ఉన్నాయి. ఒక 4 బల్బులు ఇవన్నీ ఉన్నాయి అనుకో, నడుస్తున్నాయి అనుకో. అయితే 200 యూనిట్లు మాత్రమే రావాలట మా ఇంటికి. 200 యూనిట్లు వస్తేనే నాకు ఫ్రీ కరెంటు. 200 యూనిట్లు దాటింది అనుకో, 202 వచ్చినా 205 వచ్చినా నాకు ఉచిత కరెంటు పథకం తీస్తుందట, పోతుంది. ఉచిత కరెంటు పథకం ఉండదట. ఇది కొంతమంది చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు ఈ విధంగా విశ్లేషణ చేసే కార్యక్రమం కూడా చేస్తారు. ఎందుకు ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందని చెప్పి. 200 కంటే 1 యూనిట్ ఎక్కువ వచ్చినా ఈ పథకం పోతుందట. మరి నా ఇంట్లో కూలర్ ఉండే, ఫ్రిడ్జ్ ఉండే, టీవీ ఉండే, ఏసీ ఉండే. సరే ఏసీ అంటే ఇప్పుడు వేయం, కూలరు ఫ్రిడ్జ్ అయితే వేయాల్సిందే కదా. కూలరో, ఫ్యానో, లైటో అంటే ఓన్లీ పొద్దున్నాక లైట్ల మీద నడపాలి. ఇక నేనేమంటున్నా అంటే 200 యూనిట్లు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 500 యూనిట్లు వచ్చింది అనుకో, గట్టిగానే వాడతా అనుకో. మీరు ఏం చేయాలి? 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చి 300 యూనిట్లకు పైసలు కట్టమని చెప్పాలి. ఇది పద్ధతి ఉంది కదా, ఇది చెప్పుకోవాలి. ఈ పని లేదట. 200 కంటే పైన ఉంటే వీళ్ళకి మొత్తం బంద్ అట. అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం? 200 వరకు ఇప్పుడు మీటర్ చూసుకుంటుండాలి. లైట్ అయ్యి 1 యూనిట్ వచ్చింది బంద్ చేయి, అట్లా మీటర్ చూసుకుంటూనే ఉండాలి. ఈ విషయంలో కూడా ప్రభుత్వం ఫెయిల్. ఈ విషయంలో జనాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. తర్వాత పెన్షన్లు ₹4,000 అని చెప్పిరండి. ₹4,000 పెన్షన్ మేము కాంగ్రెస్ అధికారంలోకి వచ్చుడుతోటే టకాటక మీ అకౌంట్లో పడతాయి, మీ ఇంటికి వచ్చి తెచ్చిచ్చిపోతారు అని చెప్పిండు రేవంత్ అన్న. సీన్ కట్ చేస్తే ₹2,016 మాత్రమే స్టిల్ నౌ కేసీఆర్ ఇచ్చినట్టు ఇస్తుర్రు. అంతకంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. ఈ ₹4,000 పెన్షన్ విషయంలో కూడా చాలామంది వృద్ధులు ప్రభుత్వాన్ని తిడుతున్నారు. తర్వాత మహిళలకు 2,500 విషయాలకు సంబంధించిన వ్యవహారంలో ఎవరైతే మహిళలకు పెన్షన్ వస్తుందో, పెన్షన్ వచ్చేటటువంటి మహిళలకు ₹2,500 ఇవ్వట, 200-500 వచ్చేటటువంటి మహిళలకు పెన్షన్ ఇయ్యరట. ఇదొక అంశం. తర్వాత రేవంత్ అన్న సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈరోజు ఇంటెలిజెన్స్ చీఫ్ని కలిసిండు. ఇంటెలిజెన్స్ చీఫ్ ఈరోజు రేవంత్ అన్నని కలిసి ఒక రిపోర్ట్ తీసుకునేటటువంటి కార్యక్రమం చేసిండు రేవంత్ అన్న. దాదాపు 33 జిల్లాలు, 119 నియోజకవర్గాలలో రేవంత్ అన్న ఇంటెలిజెన్స్ని పెట్టి ఆయన ఒక సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేసిండు. గ్రామంలో పరిస్థితి ఎట్లుంది, ఏ విధంగా ఉంది, జనాలు మనల్ని తిడుతుర్రా, పొగుడుతుర్రా, ఇప్పటికిప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పెడితే వర్కౌట్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా, ఎట్లుంది పరిస్థితి అని చెప్పి సర్వే తీపిస్తే గ్రామంలో ఉన్నటువంటి సగానికి సగం మంది జనం మనం ఫెయిల్ అవుతాం, ఈ టైంలో ఏ ఎలక్షన్స్ వద్దు, సపడే కుండ్రి అని చెప్పిరట. రేవంత్ అన్న సైలెన్స్ మూడ్లో ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు సెప్టెంబర్ 30 తారీఖు లోపే పెట్టాలి. అంటే ఈరోజు దాదాపు 22వ తారీఖు, ఇంక 8 రోజులు. 8 రోజులు ఎలక్షన్స్ పెట్టాలి. అసలు షెడ్యూల్ రావాలి. షెడ్యూల్ తర్వాత ఒక వారం 2 వారాల తర్వాత ఎలక్షన్స్ కంటిన్యూ చేయాల్సిందే. కానీ ఇప్పటిదాకా వీళ్ళు ఓ షెడ్యూల్ లేదు, ఓ కథ లేదు, ఎలక్షన్కే రెడీ లేరు వీళ్ళు. ఎందుకు లేరు అంటే ఇవన్నీ ఇష్యూస్. నిరుద్యోగులు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, తిడుతుర్రు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత రేవంత్ అన్న కామ్ అయిపోయిండు. ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చినాక ఇప్పుడు రేవంత్ అన్న హైకోర్టులో పిటిషన్ వేయడానికి రెడీ అయ్యిండు. మాకు ఇంకా టైం కావాలి, మాకు బీసీ డిక్లరేషన్ ఇంకా కాలే,
బీసీలకు 42% రిజర్వేషన్కి సంబంధించిన వ్యవహారంలో ప్రెసిడెంట్ దగ్గర ఉంది బిల్లు. ప్రెసిడెంట్ గారు ఇంకా ఆమోదం తెలపలేదు. మాకు డిక్లరేషన్ వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్ అమలైన తర్వాత మేము ఎలక్షన్స్లోకి పోతాం. ఇదో అంశం. ఇప్పుడు ఈ అంశాన్ని ఎత్తుకున్నాడు రేవంత్ అన్న. 42% రిజర్వేషన్ వచ్చినాకనే పోతాడట ఎలక్షన్స్కి, లేకపోతే పోడట. ఇది రేవంత్ అన్నకు సంబంధించినటువంటి వర్షన్. మొత్తానికి అయితే సర్పంచ్ ఎన్నికలు వాయిదా వేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఒకటి, ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత. రెండోది, మేము ఇప్పటికిప్పుడు పోటీ చేస్తే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ఓడిపోయే అవకాశం ఉంది, ఇప్పుడు వద్దు. ఇప్పుడు వాళ్ళు పథకాల కోసం ఒక 5,000 నుండి 6,000 కోట్ల రూపాయలు రెడీ చేసుకుంటారు. దేనికి తెలుసా? మహిళలకు 2,500 రూపాయలు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10 లక్షల మంది మహిళలు ఉన్నారనుకో, 5 లక్షల మంది మహిళలకు ఇచ్చి 2,500 అందరికి ఇచ్చినామని చెప్పుకుంటారు. 4,000 రూపాయల పెన్షన్ ఓ 10 లక్షల మంది ఉన్నారనుకో, ఓ 3 లక్షల మందికి ఇచ్చి అందరికి ఇచ్చినామని చెప్పుకుంటారు. మిగతా వాళ్ళకు కూడా వస్తే కాంగ్రెస్ గెలిచినాక. ఇట్లా ప్రచారం చేసి మొత్తానికి కాంగ్రెస్ని గట్టెక్కించేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. కాబట్టి ఇప్పుడు పైసలు రెడీ పెట్టుకుంటారు. చిన్న చిన్న పథకాలు కూడా మనం ఇవ్వాలి, గ్రామంలో బాగా పంచాయతీ అవుతుంది, వాళ్ళ మన వైపు తిప్పుకోవాలి, ఏం చేద్దాం, ఇది ఒక స్ట్రాటజీలో రేవంత్ అన్న ఉన్నాడు. ఈరోజు రేవంత్ అన్నతో పాటు కొంతమంది మంత్రులు సెక్రటేరియట్లో కూర్చొని మీటింగ్ పెట్టుకుంటారు, చర్చలు పెట్టుకుంటారు. ఎట్లా పోదాం ముందుకు, ఏం చేద్దాం, గ్రామ పంచాయతీ ఎన్నికల పరిస్థితి ఏంది అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దాంట్లో ఎవరు ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయన వచ్చి కలిసిండట, రిపోర్ట్ కూడా తీసుకొచ్చారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత రేవంత్ అన్న క్లారిటీలోకి వచ్చింది, ఇప్పుడు వద్దు ఎలక్షన్, తర్వాత పెట్టుకున్నాం. ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టినా వేస్ట్ అయిపోతాం, కాబట్టి తర్వాతనే పెడదాం, ఇప్పుడు వచ్చిన బాధ ఏం లేదు అనేది రేవంత్ అన్న వర్షన్. అక్టోబర్ లాస్ట్ వీక్లో పెడతారట. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు పెడితే ఇంకా బెటర్ అనేది రేవంత్ అన్న వర్షన్. ఇప్పుడు లెవ్విగా సర్పంచ్ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే లెక్క. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చినాక, రేవంత్ అన్న రిపోర్ట్ చూసినాక ఇంత వ్యతిరేకత ఉందా, ఈ వ్యతిరేకతను పొడగొట్టుకోవాలి. జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గెలిస్తే గ్రామ పంచాయతీలో మనం పక్కాన్ని గెలుస్తాం అనేది వీళ్ళ వర్షన్. ఎందుకంటే మేము సిటీలోనే గెలవగలిగినాం, పల్లెటూరులో లెక్క కాదని చెప్పి వీళ్ళు కొంచెం యాక్టివ్ అయిపోతారు కదా. ఇంకా సిటీలో కేసీఆర్ సీట్నే ఢీకొచ్చినాం, గ్రామ పంచాయతీ ఎన్నికలు అన్నీ మనయే అని చెప్పి కొంత పబ్లిక్లో గట్టిగా తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు పబ్లిక్ కూడా గంత పెద్ద జూబ్లీ హిల్స్లోనే కాంగ్రెస్ గెలిచింది, ఈడ మనం ఖచ్చితంగా కాంగ్రెస్కే ఓటేయాలి, లేకపోతే మనకు పథకాలు పోతాయి అనేటటువంటి ఆలోచనతోటి ప్రజలు కూడా కాంగ్రెస్కే ఓటేయవచ్చు అనేది ఒక వర్షన్. ఈ స్ట్రాటజీలో రేవంత్ అన్న ముందు పోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. చూద్దాం ఏం జరగబోతుంది.